లవ్ గేమ్ పార్ట్ 45. నిజంగా నీలాంటి అమ్మాయిని కానీ, నువ్వు పంచే ప్రేమను కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు నందు అని ఎమోషన్గా హక్ చేసుకున్న రేఖ భుజంపై నుండి విక్కీనే చూస్తూ ఉంటుంది నందన. అతడి కళ్ళల్లో వేల భావాలు, కానీ ఆమెకు అర్థం కావు అవేవి కూడా. నిజానికి అర్థం కావు అనే కంటే అతడు బయట పెట్టలేని మనోభావాలను కళ్ళల్లో పలికిస్తుంటే ఆ ఆలోచనల వెనుక ఆమె పరుగులు అసాధ్యం అనే చెప్పాలి. వికీ, షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ మ్యాన్ అని భుజం తట్టి ప్రౌడ్గా చెప్తున్న ఉదయ్ వైపు తల తిప్పి, నందనా అంటూ సీరియస్ టోన్తో పిలిచిన విక్కీ, నేను బయట వెయిట్ చేస్తాను, కమ్ ఫాస్ట్ అని మరో మాట ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బైక్ కీతో పాటు పోర్టుకో వైపు నడుస్తాడు విక్రాంత్. వెళ్ళు నందన, విక్కీ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని ప్రేమగా ఆమె తల నిమిరి చెప్తున్న విశ్వం గారి వైపు చూస్తూ, నేను ఏమైనా మిస్టేక్ చెప్పానా అంకుల్ అని అడుగుతుంది నందు. లేదురా, ఆ దేవుడికి తెలుసు ఎవరిని ఎవరితో కలపాలో. నీ విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా నాన్న గురించి నువ్వు దిగులు పడకు, వాడితో నేను మాట్లాడి పెళ్ళికి ఒప్పిస్తాను అని విశ్వం ధైర్యం చెప్పడంతో, థ్యాంక్స్ అంకుల్ అని ఆయనకి చెప్పి రేఖా ఉదయ్ వైపు ఒక్కసారి చూసి బయటికి నడుస్తుంది నందన. బైక్ రేస్ చేస్తూ బండిపై కూర్చున్న విక్కీ కళ్ళల్లో ఏముందో ఈసారి కనబడలేదు ఆమెకి. ఎందుకంటారా, బాబు ఐస్ని గర్గుల్స్తో కవర్ చేశాడు కాబట్టి. అతడు చెప్పడానికి ముందే బైక్ ఎక్కి కూర్చొని భుజంపై చేతిని ఉంచి మిర్రర్ నుండి అతడినే ఆరాధనగా చూస్తున్న నందనాన్ని చూసి అమాంతం బైక్ స్పీడ్ పెంచి పెద్ద మాల్ ముందు ఆపుతాడు విక్కీ. ఏంటి విక్కీ, ఇక్కడికి తీసుకుని వచ్చావు? నాకు ఇంకా శారీస్ కొనిస్తావా ఏంటి అని అమాయకపు ఫేస్తో కళ్ళు ఎగరేసి అడుగుతున్న తననే సీరియస్గా చూస్తూ కళ్ళకు ఉన్న స్పెట్స్ తీసి షర్ట్కి హ్యాంగ్ చేసి, అంత లేదు కానీ లోపలికి పద ముందు, ఎందుకు వచ్చామో తర్వాత తెలుస్తుంది అంటూ బైక్ పార్క్ చేసి ఆమెతో లోపలికి నడుస్తూ చుట్టూ చూస్తాడు విక్కీ. ఎర్రని ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న ఆకాశం, చల్లని వాతావరణానికి తగ్గట్టు రోడ్డుపై తిరుగుతున్న జనాలు, చల్లగా వీస్తున్న సముద్రపు గాలి. చెప్పు, ఏం కొనాలి ఇక్కడ అంటూ అతడి వెంట లిఫ్ట్లోకి నడుస్తూ అడుగుతుంది. నందుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా డోర్ ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి లేడీస్ సెక్షన్లో నడుస్తూ ఆమెకు సమాధానం ఇవ్వడు అతడు. ఓయ్ మిస్టర్ ఎరోగన్ బాబు, నేను మాట్లాడిన మాటలు నీకు అంతగా కోపం తెప్పిస్తే నన్ను ఒక దెబ్బ కొట్టి వదిలేయచ్చుగా. ఎందుకు మాట్లాడకుండా ఈ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నావు అని అతడి పరుగు తీస్తున్నట్టు నడుస్తూ ఉంటుంది నందన. నందన వైపు కూడా చూడకుండా అతడు సెలెక్ట్ చేసిన డ్రెస్సు ఆమె మొహాన్న కొట్టి, వెళ్ళి ట్రయల్ చేసిరా అంటాడు విక్కీ. అతడిని తన చేతిలో ఉన్న డ్రెస్ని మార్చి చూసి, విక్కీ అంటూ కోపంగా అతడినే చూస్తూ గట్టిగా అరుస్తుంది నందన. విక్కీనే అయితే వాట్ అంటున్న అతడి మాటల్లో హార్డ్నెస్కి తడబడి, నేను ఇలాంటివి ఇప్పటి వరకు వేసుకోలేను కూడా అంటూ సాగతీసి ముఖం అమాయకంగా పెట్టి ఆమె నడుము పట్టుకొని అతడి పైకి లాక్కుంటూ, సరే నువ్వు చేంజ్ చేసుకోకు, నేనే దగ్గరుండి మరీ చేంజ్ చేస్తాను అన్నాడు సూటిగా చూస్తూ. అని కప్పల నోరు తెరిచిన ఆమెని పట్టించుకోకుండా ట్రయల్ రూమ్లోకి తోసి, జస్ట్ 2 minutes ఇస్తున్నా, చేంజ్ చేసుకుని నా ముందు నిలబడాలి, లేదా నెక్స్ట్ మినిట్ నేనే నీ ముందు ఉంటాను అంటూ ఆమె చెవిలో చిన్నగా చెప్పి రూమ్లోకి తోసి డోర్ క్లోజ్ చేస్తాడు విక్కీ. ఏంటసలు ఇతడు రుబాబు? లవ్ చేస్తే తను చెప్పినట్టు చెయ్యాలా? నేను చెయ్యను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని
బెట్టుగా లోపల నిలబడిన నందనకి అయ్యిందా అని విక్కీ హార్ట్ టోన్ వినబడడంతో "హ్మ్, అవుతుంది" అని అరుస్తూనే శారీలో నుండి జీన్స్ టీషర్ట్లోకి మారి బెరుకుగా డోర్ ఓపెన్ చేసి విక్కీ అని చిన్నగా పిలుస్తుంది నందన. చుడీలో శారీలో కాకుండా ఫస్ట్ టైము జీన్స్, అది కూడా తన కోసం ఇష్టంగానో భయంగానో వేసుకుంది అన్న భావన అతడిలో నిండుకొండడంతో తననే కళ్ళు అప్పగించి చూస్తూ ముందుకు నడుస్తాడు విక్కీ. అతడి అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించే కొద్దీ గుండెల్లో డైనమైట్ పేలిన ఫీలింగ్ కలుగుతుంటే కళ్ళని నేలకి ఇచ్చేసి లూజ్ హెయిర్ నుండి ముందుకు పడుతున్న జుట్టును చెవి వెనక్కి నెడుతూ మరో చెయ్యి టెన్షన్తో వణుకుతుంటే దానిని వెనక్కి దాచేస్తున్న నందన చెయ్యి పట్టి అతడి లిప్స్కి ఆంచుకొని జీన్స్ జర్కిను అతడే ఆమెకి తొడిగి ఫ్రంట్ సరిచేస్తాడు విక్కీ. లూజ్గా ఉన్న జుట్టు మొత్తం సరిచేసి డ్రెస్ మిస్ మ్యాచింగ్గా ఉన్న గాజులను బొట్టు తీసేసి చైన్ మాత్రం టీషర్ట్ లోపలికి వేసి ఆమెని క్యాష్ కౌంటర్ వైపు నడిపిస్తాడు విక్కీ. "నా సారీ లోపలే ఉంది విక్కీ, నిన్ను తెచ్చుకుంటాను వెళ్ళి" అని వెనక్కి తిరిగిన ఆమె చేయి పట్టుకుని ఆపి "నో నీడ్, కమ్" అంటాడు. 1500 శారీ అది. అంతకన్నా కాస్ట్లీ సారీ కొంటాను కానీ ముందు పద అంటూ బొంగుమూత పెట్టుకున్న ఆమెని క్యాష్ కౌంటర్లో మనీ పే చేసి బయటకి లాక్కుపోతాడు విక్కీ. ఒంటిపై ఉన్న జర్కిన్ సరిచేసుకుంటూ అతడి వెనుక బెరుకుగా తలదించి అడుగులు వేస్తున్న నందనాన్ని చూసి అప్పుడు చేరుతుంది నవ్వు అతడి పెదవులపై. "ఇక్కడే వెయిట్ చేయి, నేను బైక్ తీసుకుని వస్తాను" అని విక్కీ ముందుకు వెళ్ళడంతో "అబ్బా, ఆ పిల్ల చూడరా ఎంత అందంగా ఉందో, జీన్స్లో పర్ఫెక్ట్ ఫిగర్తో ట్రై చేద్దాం పదరా" అని అంటాడు ఒక గాలి వెధవ. "వద్దురా, ఎవరైనా తనతో వచ్చి ఉంటే అనవసరంగా అందరిలో ఎదవలు అవ్వాలి మళ్ళీ మనమే" అని అంటాడు బుద్ధి కలిగిన వెధవ. "అబ్బా, అంత లేదు కానీ నడు, కొంచెం సేపు టైంపాస్ చేద్దాం, పడితే మన అదృష్టం, పడకపోతే" అంటున్న మొదటి గాలి వెధవని చూస్తూ "దాని అదృష్టం" అన్నాడు బుద్ధి ఏడ్చిన వెధవ. "నువ్వు మూసుకుని నడు" అని తన మిగతా వాళ్ళని గసిరి నలుగురు ఎదవులు కలిసి 4 అడుగులు ముందుకు వేశారో లేదో విక్కీ చురుత చూపుల్లో చిక్కి మాల్ పార్కింగ్ నుండే పరుగు తీస్తారు భయం నిండుకున్న రౌడీ బ్యాచ్. "తెక్కిలు చూసిన చాలు కానీ ఎక" హా అంటూ బైక్ పై వన్ సైడ్ ఎక్కుతున్న ఆమెని సీరియస్గా చూస్తూ "జీన్స్నే కదా, 2 సైడ్స్ కూర్చో" అని హాట్ టోన్తో చెప్పిన విక్కీ మాటకి గుర్రుగా అతడిని చూసి 2 సైడ్స్ కూర్చుని సైడ్ ఉన్న హ్యాండిల్ ఒక చేతితో విక్కీ నడుము దగ్గర షర్ట్ని ఒక చేతితో పట్టుకుంటుంది నందన. అది చూస్తున్న విక్కీలో చిన్న విసుగు. షర్టు హ్యాండిల్ పట్టుకున్న ఆమె చేతులు అతడిని చుట్టుకునేలాగా. విక్కీ బైక్ స్పీడ్ పెరిగితే ఎదురు వీస్తున్న గాలికి జడిసిన నందన విక్కీని బల్లిలా అతుక్కుపోతుంది. "ఎందుకు విక్కీ అంత స్పీడు? కొంచెం స్లోగా వెళ్ళు, వైజాగ్ మేనేజ్మెంట్ నిన్ను రోడ్డుపై తిరగనివ్వద్దా ఏంటి" అని అతడి వేగాన్ని సరిగ్గా ఆమె గొంతులోకి మాట అర్థం కాకపోయినా ఖచ్చితంగా తిడుతుంది అని తెలిసిన అతడి పెదవుల్లో సాడిస్టిక్ స్మైల్ తప్ప మరో ఎక్స్ప్రెషన్ ఉండదు. కొంచెం కొంచెంగా చీకటిని ముసురుకుంటున్న ఆకాశం కోటి కాంతుల మిరిమిట్లు గొలుపుతూ మిలమిల మెరుస్తున్న బీచ్ రోడ్డు విద్యుత్ కాంతి అన్నిటినీ దాటి అతడి బైక్ వేగం పుంజుకొని విక్కీ స్థావరానికి చేరుతుంది. "ఉఫ్, ఎందుకయ్యా అంత స్పీడు" అని బైక్ ఆగినా తల తిరగడం తగ్గకపోవడంతో చిరు దెబ్బలు విక్కీ భుజానికి చేరుస్తూ అడుగుతుంది నందు. ఆమె దెబ్బలని ఎంజాయ్ చేస్తూనే బైక్ దిగి మాటల్లో తడబాటు తగ్గిన ఆమెకి వాటర్ అందిస్తూ నిర్మలమైన కళ్ళతో చూస్తున్న విక్కీని చూసి తల దించేస్తుంది నందన. ఆమె దించిన తలని గెడ్డం పట్టి పైకి ఎత్తి నుదుటిన ముద్దు పెట్టుకుని
చేతిని ముందుకు పెడతాడు విక్కీ. ఆ చాచిన చేతిలో ఆమె చేయి ఉంచి ముందుకు నడుస్తుంది నందన అతడి అడుగు జాడలో అడుగులు వేస్తూ. నీ ప్రపంచం నాకు తెలుసు, బట్ నా ప్రపంచం నీకు తెలియదుగా నందన. అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను నిన్ను అని చెప్తూనే పబ్లోకి ఎంటర్ అవుతాడు విక్కీ. అటువంటి ప్లేస్లో మొదటిసారి అడుగు పెడుతున్న ఆమె కళ్ళు పెద్దవి అవుతాయి ఆశ్చర్యంతో. నందు ముఖ కవలికలు గమనిస్తూనే పబ్ లోపలికి తీసుకుని వెళ్ళి వాల్ సైడ్ సోఫాలో ఆమెను కూర్చోబెట్టి అతడు బీర్తో అడ్జస్ట్ అయ్యి ఆమెకు ఆరెంజ్ జ్యూసు ఆర్డర్ ఇస్తాడు. నువ్వు ఇంట్లో చెప్పిన మాటలన్నీ విన్నానందన. విన్నాక నాకు అనిపించింది ఏంటంటే నువ్వు నన్ను గుడ్డిగా నమ్ముతున్నావని. నోవికి, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎంతలా అంటే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నిన్ను చూస్తూ బ్రతికేలా. ఆ క్షణం రాముడిని గుడ్డిగా నమ్మిన సీతలా అనిపించింది అతడికి ఆమె ప్రేమ. సీత కూడా రాముడిని ఎంతో ప్రేమించి ఆరాధించింది. కానీ ఆయన ఏం చేశారు? ముందు అగ్ని పరీక్ష రూపంలో ఒక రకంగా చాకలివాడి మాటలకు కడుపుతో ఉన్న భార్యని అడవుల పాలు చేసి మరో రకంగా బాధ పెట్టి ఆ సీతాదేవికి కన్నీళ్లు మిగిల్చారు. ఇప్పుడు విక్కీ మనసులో కూడా అదే మెదులుతుంది. అంతగా ప్రేమించిన ఆమెతో కలిసి ఎల్లకాలం అతడు ఉండాలి అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో అగాధం ఏర్పరచడం తప్పదు. కానీ అప్పటి వరకు ఆమె అతడి కోసం ఎదురు చూడగలదా? అసలు మళ్ళీ తను రాగలడా తిరిగి అని ఇవే ప్రశ్నలు అతడి మదిలో తిరుగుతూ ఉంటే మాటలో రాని మౌనముని అయ్యాడు విక్కీ నందనానే చూస్తూ. దూరంగా మరో టేబుల్ దగ్గర డీప్ కిస్లో లీనమైన ఆమె చూపు అనుకోకుండా విక్కీపై పడడంతో అతడి పెదవులకు విముక్తి ఇచ్చి టెన్షన్గా విక్కీ వైపు చూస్తూనే ఉంటుంది ఆమె. ఆమె సడన్గా కిస్ ఎందుకు ఆపిందో తెలియక, వాట్స్ హ్యాపెనింగ్ కోమలి, ఎందుకు ఆగిపోయావు అని విసుగ్గా అడుగుతాడు వెనక ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయలేని విలోమ్. ఏంటే అటు చూడు ముందు అని విలోము హెడ్ విక్కీ వైపు టర్న్ చేసి పక్కన జీన్స్లో ఉన్న నందుని చూసి కళ్ళు పెద్దవి అవుతాయి కోమలికి. అమ్మో, విక్కీ మనల్ని గాన్ని ఇలా చూశాడంటే మన పని ఇంకంతే కోమలి. నడు, మరో ప్లేస్కి వెళ్ళి కొంచెం సేపు దాక్కుందాం అని ఆమె చేయి పట్టుకుని లాగుతున్నా ఆమె కదలకపోవడంతో, హేయ్ పిచ్చి పట్టిందా నీకు, రా అంటాడు విలోమ్ అసహనంగా. నువ్వు విక్కీని మాత్రమే చూస్తున్నా విలోమ్, కానీ నేను తన పక్కన ఉన్న పిల్లను చూస్తున్నా. పిల్ల? అదెవరు అంటూ ఫేస్ టర్న్ చేసిన విలోమ్కి మసక చీకటిలో కూడా దివ్యకాంతులతో వెలిగిపోతున్న నందన ముఖం చూసి గుర్తుపట్టి, తను సాహితి కదా, ఈ టైంలో ఇక్కడ ఉందేంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతాడు విలోమ్. తను ఇక్కడ ఉండటం ఇంపార్టెంట్ కాదు, ఎవరితో ఉంది అనేది ఇంపార్టెంట్ విలోమ్. నువ్వు ఏమంటున్నావు కోమలి? వాళ్ళు మనలా లవర్స్ కనుక ఇక్కడ ఉన్నారు, అందులో ఏముంది కోమలి? వాళ్ళు లవర్స్ అని నీకు చెప్పారా? నో, తను మా కాలేజీనే కదా. అనుకోకుండా ధర్మ ఆ అమ్మాయిని టచ్ చేశాడు అని విక్కీ వాడిని ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. ఆ టైంలో నేను అక్కడ ఉండబట్టి సేవ్ చేశాను కోమలి. తన కోసం ఏం ఆలోచించకుండా చేసుకోవడంతో కాలేజీ మొత్తం కూడా వాళ్ళు లవ్లో ఉన్నారు అని అనుకుంటున్నాము. ఓహో, కానీ వైభవ్ బావ నందనాన్ని తను లవ్ చేస్తున్నాడు అని ఇంట్లో చెప్పాడు. ఏంటి, వైభవ్ సాహితిని లవ్ చేస్తున్నాడా? అవును విలోమ్. తన పక్కనే ఉన్న డ్రింక్ గ్లాస్ మొత్తం ఎత్తిపెట్టి తాగేసి ఈ అన్నదమ్ములేంటి ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేస్తారు అని మనసులోనే అనుకుని, మనకెందుకు కోమలి వాళ్ళ ఇష్యూస్, మనం వెళ్దాం పదా అంటాడు. వెయిట్ విలోమ్. పక్కనే డ్రింక్ సర్వ్ చేస్తున్న అబ్బాయి చేతిలో మొబైల్తో పాటు పెద్ద నోటు పెట్టి సోఫాలో ఉన్న విక్కీ వైపు చూపించి వాళ్ళ పిక్ కావాలి అని అడుగుతుంది. ఓకే మేడం. చేతిలో పెద్ద నోటుని చూసి కళ్ళు మెరుస్తుంటే కోమలి చెప్పినట్టు చేసి
చీకటిలో వస్తాడు ఆ బార్ అబ్బాయి. పిక్ క్లియర్గా ఉండటంతో వెంటనే ఆ పిక్ వైభవ్కి సెండ్ చేసి హ్యాపీగా పళ్ళు ఇక్కిలిస్తుంది. విలోమ్తో కలిసి విక్కీ కంట్లు పడకుండా పబ్ నుండి బయటపడుతుంది కోమలి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కోమలి? వైభవ్కి పిక్ పంపావు అని విక్కీకి తెలిసిందో కోమలివి కాస్త కోమాలకి పోతావు. అవసరమా ఇది మనకి అని చెదిరిన ఆమె జుట్టు సరిచేస్తూ అడుగుతాడు విలోమ్. తెలియదు విలోమ్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, కారులో కూర్చొని కూల్గా అంటుంది మిస్ కోమలి. బ్యాక్ టు విక్కీ అండ్ నందన. సూదంటి చూపులు తప్ప ఎంతకీ అతడు నోరు తెరిచి మాట్లాడకపోవడంతో విక్కీ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్తుంది నందు. అతడికి నచ్చే కొత్త ప్లేసు ఆమెకు చెత్తగా తోచడంతో బెదురుతున్న కళ్ళు, ఎర్రబడిన ముక్కు, నోట్లో తిట్టుకుంటుంది అనడానికి గుర్తుగా కదులుతున్న పెదవులు చూసి నవ్వుకొని బిల్ పే చేసి ఆమెతో సహా రోడ్డున పడతాడు విక్కీ బైక్ పై. చల్లని క్లైమేట్కి మనసు కూడా ప్రశాంతంగా మారడంతో విక్కీ నడుముని చుట్టేసి వీపుకు తలపెట్టి కళ్ళు మూసుకుంటున్న ఆమె లేత చేతులను ముద్దాడి బైకు బీచ్ రోడ్డుకి పరుగులు పెట్టిస్తాడు విక్కీ. టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. కొత్త వీడియోస్ని కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీకు మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.